హాయ్ అండి, అందరికీ నమస్కారము. ముందుగా ప్రకృతి త్రిపులైట్ ఛానల్కి స్వాగతం. మరి అలాగే మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రేశ రామస్వర్ణమాల పత్రియమ్మ దివ్య ఆశీస్సులతో మనము సీతాయనం బుక్ చదువుకుంటున్నాము. దానిలో సోమ నిర్గమనం అనేక గంటల ప్రయాణం తరువాత మరి అనసూయ వాళ్ళ అమ్మగారు విశ్రాంతి తీసుకొని పలహారాల కోసం ఆగారు. అని నేను రథము దిగి పక్కనే ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి దాని పక్కన కూర్చుందట అనసూయ. మోకాళ్ళు పైకి లేచి చేతులతో అక్కడున్న పూలను చుట్టి తన తలలో పెట్టుకుందట. అంటే ఇక్కడి నుంచి వాళ్ళ ఊరు వెళ్ళిపోవడం గురించి అనమాట. ప్రయాణం మొదలైనప్పటి నుంచి నేను మా అమ్మ తక్కువగా మాట్లాడుకునేవారట, తల్లి పిల్ల కూడా. మా అమ్మ వచ్చి నా పక్కన కూర్చొని పండు నీరు అందించింది. నాకు ఆకలిగా లేదని చెప్పిందట అనసూయ. మరి ఆ అనసూయ మనసు ఆలోచనలో పడిందనమాట. ఆశ్రమాన్ని వదిలి కొంత దూరం వచ్చేసరికి ఒక జ్ఞాపకం వచ్చిందట అనసూయకి. ఒక బాలికగా ఉన్నప్పుడు శ్రీరాముని ముందు నిలబడి ఉన్న జ్ఞాపకము. నేను ఆయన వైపు తదేకంగా చూడటము, చిన్నప్పుడు రాముడి ముందు నించొని తన్నే చూడటము జ్ఞాపకం చేసుకుందట. ఆయన నవ్వును, దయగల కళ్ళను నా వైపు చూస్తున్నప్పుడు వాటిలోని గాఢతను, నిశ్చలతను మరి చిన్నప్పటి నుంచి వాటిని చూస్తున్నాను. రాత్రిపూట నిస్పృహలో ఉన్నప్పుడు అవి నాకు స్వాంతన చేకూర్చేవి. నాకు ఇంకేమైనా జ్ఞాపకం చేసుకోవడానికి అంటే ఆ చిన్నప్పుడు ఇవన్నీ గుర్తుకు చేసుకోవాలంటే మళ్ళీ ఈ జన్మలో అని రాముడి వారు మరి అయోధ్యలోనే కదా జన్మ తీసుకుంది, అవన్నీ గుర్తుకు చేసుకుంటుందన్నమాట. తనకి ఏం గుర్తున్నాయంటే రాముడి యొక్క కళ్ళు, నవ్వు, ఆ రెండే గుర్తుకు చేసుకుందట. మరి సోమను కలిసి ఆమె కథలు విన్న తర్వాత ఈ జ్ఞాపకము హఠాత్తుగా ఇంకా ఎక్కువ గుర్తుకు చేసుకోవడం అన్నది జరుగుతుంది. మరి నేను రాముని చూశాను. ఆయన చిన్న ముఖాన్ని తన చేతుల మధ్య ఉంచుకొని నా కళ్ళలోకి తదేకంగా చూశాడు. ఆయన నాతో మాట్లాడాడు. ఒకానొక బంధం ఏర్పడింది. అది శాశ్వత బంధము. నేను నిలిపి ఉంచుకోవడానికి ఈ జ్ఞాపకం ఉంది. చిన్నప్పుడు రాముడు తన దగ్గరకు వచ్చి తన కళ్ళలోనికి ఈ పాప మొహాన్ని ఆయన చేతుల్లోకి తీసుకొని అలా చూడడం అన్నది తనకిప్పుడు గుర్తుకు వచ్చిందనమాట. ఆ జ్ఞాపకాన్ని నిలిపి ఉంచుకుంటాను నేను అని చెప్పి చిన్నపిల్లలాగా శ్రీరాముడు మన ఇంటికి వచ్చిన ఆ రోజు నీకు జ్ఞాపకం ఉందా అమ్మ అని వాళ్ళ అమ్మనే అడుగుతుందనమాట. అప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు, నేను ఎలా మర్చిపోగలను, ఆయన నా గురించి కొన్ని మాటలు మాట్లాడారు కదా అని అంటే అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది, ఆయన నవ్వు, ఆయన ముఖము, మెరిసే కళ్ళు గుర్తున్నాయి. ఆయన మాటలు నాకు జ్ఞాపకం లేవు. ఆయన ఏమన్నారు అని అడుగుతుందనమాట అనసూయ వాళ్ళ అమ్మని. ఆయన నవ్వు, ఆయన ముఖం అన్నీ గుర్తున్నాయి, కానీ అతను ఏమన్నారో, రాముడు ఏమన్నాడో గుర్తులేదంటే అప్పుడు ఆవిడ చెప్తుందట, వాళ్ళ అమ్మగారు ఏమి సమాధానం చెప్పకుండా ఉంటే నువ్వెందుకు మౌనంగా ఉన్నావు అంటే అప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్తున్నారట, అనసూయ నువ్వు ఈ ప్రశ్నను మీ తండ్రి గారిని అడగటం మంచిది అని చెప్పిందట. సమాధానం చెప్పకుండా. మహారాజు నా గురించి ఏం చెప్పాడో తెలుసుకునే హక్కు నాకు లేదా అని అడిగితే ఆమె ఆరాగా చూస్తూ ఆమె మౌనాన్ని అర్థం చేసుకోలేకపోయిందట. వాళ్ళ అమ్మగారు అన్నదట, నువ్వు నాన్నగారిని అడుగు, నీకు చెప్తారు అంటే ఆ తర్వాత ఆమె కొద్దిసేపటి తర్వాత సమాధానం చెప్పిందంట, నువ్వు అర్థం చేసుకోగలవు, నేను నీకు అంతా చెప్తాను. ఆమె తన ముఖము దూరంగా పెట్టి ఆ రోజును జ్ఞాపకం చేసుకున్నట్లు కళ్ళు మూసుకొని, అనసూయ తల్లి కళ్ళు మూసుకొని చెప్తుందంట. అప్పుడు రాముడు ఏమన్నాడో, మహారాజు మీ తండ్రి గారితో ఏదో పరిపాలన వ్యవహారం చర్చిస్తుండగా నేను తలుపు వద్ద నిలబడ్డాను. ఆయన మన ఇంటికి రావటం అదే మొదటిసారి. అది అరుదైన గౌరవము. ప్రజల ఇళ్లకు వెళ్ళి వారి కష్టసుఖాలను స్వయంగా వినటము ఆయనకు అలవాటు. ప్రతి ఒక్కరి ఇంటికెళ్ళి వాళ్ళ కష్టసుఖాలు వినటం అనేది అలవాటంట రాముడికి. కానీ మహారాజుకు వయసు మీరడం వల్ల ఆ విధమైన సందర్శనలు తరచూ జరగటం లేదు. నేను మహారాజుకు దగ్గరగా వెళ్ళటానికి నిరోధించలేకపోయాను. ఆయన పట్ల మాకు ఎంతో ప్రేమ, ఆరాధన ఉంది. దాంతో నేను మీ నాన్న ఏమంటారోనన్న భయం వదిలి తలుపు వద్ద నిలబడ్డాను. నువ్వు కుతూహలంగా నా కాలు మీద నిలబడి నా చీరలో సగం ముఖం దాచుకొని గదిలోకి తొంగి చూస్తున్నావు. అంటే శ్రీరాముడు
అనసూయ తండ్రితో మాట్లాడుతున్నప్పుడు తలుపు దగ్గర ఆళ్ళమ్మ నించుంటే, ఆళ్ళమ్మ దగ్గర ఆ చీర చెంగుచాటులో నుంచి రాముడిని చూస్తుందట. అప్పుడు మహారాజు రాముడు పిలిచి, నిన్ను చూసి ముందుకు రమ్మని ఇలా అన్నారట. ఆయన ఆయన దగ్గరకు వెళుతున్నానన్న ఆలోచనతో నా హృదయం ఉప్పొంగింది. మీ నాన్న మనల్ని పరిచయం చేశారు. వాళ్ళ నాన్నగారు రాముడి దగ్గరికి తీసుకొచ్చి పరిచయం చేశారట. ఆయన నీ గురించి ఆరా తీయగా, మీ నాన్న నువ్వు పిల్లలందరిలోకి చిన్నదానివి, ఒకే ఒక ఆడపిల్లవని చెప్పారు. ఆయన నిన్ను దగ్గరికి రమ్మన్నారు. నువ్వు సిగ్గుపడుతూ మెల్లగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళావు. మీ నాన్న మనము మందిరం మీదుగా వెళ్ళినప్పుడల్లా నువ్వు మాత అని పిలిచేదానివని, ఒకసారి మా చేతుల్లో నుంచి తప్పించుకొని మందిరం వైపు పరిగెత్తావని, నేను మాతను చూడాలని చెప్పావని, ఆయన పట్టుకొని ఆపితే ఏడ్చావని కూడా చెప్పారు. అంటే ఈవిడికి పూర్వజన్మ గత స్మృతులు ఉండటం వల్ల అయోధ్య రామ మందిరం రాజ్యం ముందు నుంచి నగరం ముందు నుంచి వెళ్ళేటప్పుడు ఈవిడ మాత అని పిలిచేదట చిన్నప్పుడే అనసూయ. అలాగా చెప్పారు. ఆయన పట్టుకొని ఆపితే ఏడ్చావని కూడా మరి. మహారాజు శ్రీరాముడు నవ్వి నీ ముఖాన్ని ఆయన చేతుల మధ్య పట్టుకొని నీ కళ్ళలోకి లోతుగా చూశాడు. ఆయన నవ్వి విస్తరించింది. ఆయన నిదానంగా తనలో తాను అనుకున్నట్లుగా ఆమె సీతతో మిథుల నుంచి అయోధ్యకు వచ్చిన పరిచారికల్లో ఒకరు. ఆమె మేము వనవాసము నుంచి తిరిగి వచ్చేసరికి జీవించలేదు అని కొంతసేపు మౌనంగా ఉన్నారు. తరువాత సున్నిత స్వరముతో ఆమె సీతని ఎంతో ప్రేమించింది చెప్తున్నాడనమాట రాముడు వాళ్ళ తల్లిదండ్రులకి. ఈవిడ మిథులలోని ఒక పరిచారికగా అప్పుడు చేసింది. తర్వాత మరణించింది. ఈవిడికి సీత అంటే ఆవిడకి ఎంతో ఇష్టము అని వాళ్ళ తండ్రితో చెప్తున్నాడనమాట. మీ తండ్రి వైపు తిరిగి ఆమెను నువ్వు ఇప్పుడు బాలికల కోసం ఏర్పాటు చేసిన గురుకులానికి పంపు. సీత అది ఎంతగానో కోరుకుంది. మళ్ళీ నీ వైపు తిరిగి నేను నీకు ఆశీస్సులు ఇస్తాను బిడ్డ అంటూ తన చెయ్యి నీ తలపైన ఉంచి కళ్ళు మూసుకొని ఆయన నీ భవిష్యత్తు జన్మలన్నింటిలోనూ నీకు నువ్వు ఎవరో ఎక్కడి నుంచి వచ్చావో గుర్తు చేసేవాళ్ళు ఒకరు ఉంటారు అని చెప్పారు. ఆ రోజు జరిగింది ఇదే. వాళ్ళమ్మ చెప్పింది కదా ఇప్పుడు. వాళ్ళమ్మ ఇదంతా కూడా అనసూయకు చెప్తుందనమాట. ఆ చిన్నప్పుడే శ్రీరాముడు ఆ మీనాక్షి అంటే ఈ జన్మలో అనసూయ తలపైన చెయ్యి వేసి కళ్ళు మూసుకొని నువ్వెవరో అసలు ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు గుర్తు చేసేవాళ్ళు నీకు ఒకరు ఉంటారు అని చెప్పాడట రాముడు. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా సోమ దగ్గరికి, ఆవిడే ఈ సోమ. మరి ఇప్పుడు జరుగుతున్నది అదే అని అనసూయ తల్లి చెప్తుందనమాట. మరి ఇంతకుముందు ఇది నాకెందుకు చెప్పలేదు అని అడిగిందంట. ముందే తెలిసి ఉంటే సోమని ఇంకొన్ని ప్రశ్నలు నేను అడిగేదాన్ని కదా అని అడుగుతుందట అనసూయ. నువ్వు ఒక సేవకురాలివి అని నీకు తెలియటము మీ తండ్రి గారికి ఇష్టం లేదు. నువ్వు ఆ విధముగా భావించటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన నీలో ఇప్పటికే ఆ లక్షణాలు ఉండటం చూశారు. ఇప్పుడు నువ్వు అప్పుడు సేవకురాలు కదా క్రిందటి జన్మలో అని అలాగా నీకు చెప్పడం మీ నాన్నగారికి ఇష్టం లేదు కాబట్టి నీకు చెప్పలేదు అని చెప్పి, మరి మహారాణి మహారాజులకు సేవ చేయటం కన్నా గౌరవము పవిత్రము అయినది వేరే ఏదైనా ఉంటుందా అని అడిగిందంట అనసూయ. మన మహారాణి ఒకప్పటి నా మాత అని తెలుసుకోవటం కంటే ఆనందించదగిన విషయం ఏదీ లేదు నాకు. మరి సోమలాగానే ఇది నాకు తెలిసి ఉంటే నేను సోమను నా గతం గురించి చాలా ప్రశ్నలు అడిగి ఉండేదాన్ని. మరి ముందే చెప్పి ఉండొచ్చు కదా. మహారాజుకి సీతామాతకి సేవ చేసుకునే భాగ్యంలో ఉండటం అదంతా కూడా ఎంతో అదృష్టమే కదా. నేను ఇంకా ఎన్నో ప్రశ్నలు అడిగేదాన్ని నా గతం గురించి అని అలాగా ఆ మాటలు అంటూ ఒక సేవకురాలిని అన్న విషయము నా ఆలోచనలో సదా మెదిలేది అని నేను గుర్తించాను. చిన్నప్పుడు మా తల్లిదండ్రులను సేవించటం ఎంత ఆనందంగా ఉండేదో, ఇంట్లో చిన్న చిన్న పనులు ఎవ్వరికీ కనబడకుండా చేయటాన్ని ఆస్వాదించటం కూడా జ్ఞాపకం వచ్చింది. అంటే తనే చెక్ చేసుకుంటుందన్నమాట వాళ్ళ అమ్మతో మాట్లాడుకుంటూను. మరి వెంటనే అప్పుడు వాళ్ళమ్మ తల పట్టుకొని, ఇప్పుడు నీకు చెప్పిన విషయం నీకు చెప్పటానికి నేను సిగ్గుపడ్డాను. నిజానికి మీ నాన్న ఆ విధంగా భావించేవారు, ఇప్పటికీ కూడా భావిస్తున్నారు. మనము మళ్ళీ తిరిగి సోమ వద్దకు వెళ్దాము, నేను నీకు మాట ఇస్తున్నాను అని వాళ్ళ అమ్మ చెప్తుందట. మరి అప్పుడు మా అమ్మ నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, మనము ఈ సంభాషణ మీ తండ్రి గారితో చెప్పవద్దు,
వాళ్ళ అమ్మ చెప్తుందట, ఈ సంభాషణ మన ఇద్దరు మాట్లాడుకున్నట్టు మీ నాన్నగారికి చెప్పొద్దు అని చెప్పి అనుకొని, సోమ చివరి మాటలు నాకు జ్ఞాపకం రావటంతో నా మనసు మళ్ళీ ఉరకలు వేస్తుంది. ఆమె ఏం చెప్పిందంటే, ఇప్పుడు అవి శ్రీరామునితో నిర్ధారించబడ్డాయి. నాకు గతం గురించిన జ్ఞాపకం లేదు. శ్రీరాముడు మా నాన్న మధ్య సంభాషణ కూడా లేదు. నా ఏకైక జ్ఞాపకము ఆయన కళ్ళు. అది నన్ను ఎన్నటికీ వదలదు. ఆయన కళ్ళుని ఆయన నవ్వుని ఈవిడ మదిలో నిలుపుకుందనమాట అనసూయ. మరి నన్ను మహారాజు ఆశీస్సుల నుంచి, ఆయన నా గురించి వెల్లడించిన గతం గురించి దూరంగా ఉంచినందుకు నేను మా నాన్నకు ఎప్పటికీ క్షమించను. కానీ మా అమ్మకి ఇచ్చిన మాట కోసము ఆయనతో వాటి గురించి మాట్లాడలేదు. అంటే ఇదంతా జరిగిపోయింది, మరి నాకెందుకు చెప్పలేదు మీరు చిన్నప్పుడు? మరి దాని గురించి వాళ్ళ నాన్న మీద కొద్ది కోపంగా ఉంది. కానీ వాళ్ళ అమ్మ మళ్ళీ ఆ టాపిక్ మీ నాన్న దగ్గర తేవద్దని చెప్పింది కదా, అందుకే మౌనంగా ఉండిపోయిందనమాట. మరి నేను పెళ్ళికి ఒప్పుకోవడం వల్ల అందరూ కూడా ఆనందంగా ఉండి ఆయన సన్నిధిలో నా మౌనాన్ని గమనించలేదు. నా మనసు ఎక్కడో ఉంది. సోమ చెప్పిన కథలు మళ్ళీ మళ్ళీ గుర్తుకు చేసుకుంటూ, ఒక్క అక్షరం కూడా మర్చిపోకుండా ఉండాలని ఆశిస్తూ, మరి నేను భౌతికంగా నా ఇంటి పనులు కొనసాగిస్తున్నాను. సోమ చెప్పిన కథలన్నీ తను అలా నెమరవేసుకుంటూ, ఒక అక్షరం కూడా మర్చిపోకుండా ఇంటి పనులన్నీ చేసుకుంటూ ఉందట. కానీ మనసు మాత్రం ఇక్కడ లేదు. ఒక రోజు మా తండ్రి గారు, నేను త్వరలోనే నా కాబోయే భర్తను కలుసుకుంటానని చెప్పాడు. వాళ్ళ నాన్నగారు చెప్పారట, నీ కాబోయే భర్తను నువ్వు కలుసుకుంటావని చెప్తే, సరే అని చెప్పి ఏమీ ఆలోచించుకోకుండా సరే అన్నదట. మరి కొన్ని రోజుల తర్వాత నా పనులు పూర్తయిన తర్వాత ఒక సేవకురాలు వెంటరాగా నది ఒడ్డున నాకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళాను. అక్కడ పారే నీటిని చూస్తూ, సోమ చెప్పిన కథల గురించి ఆలోచిస్తూ, అనసూయ నది దగ్గరికి వెళ్ళి ఆ సోమ చెప్పిన కథలన్నీ గుర్తుకు చేసుకుంటూ, ఆ నీటిని చూస్తూ, అక్కడ ఇంకా ఎవరో ఉన్నట్లుగా అనిపించిందంట అనసూయకి. తల తిప్పితే అక్కడ ఒక యువకుడు ఉన్నాడు. తన్నే అలా చూస్తూ ఉన్నాడనమాట ఆ యువకుడు. చూస్తూ ఉండడాన్ని తను గ్రహించి పరిచయం చేసుకున్నాడంట అతను కూడా. అతని పేరు అజిత్ అనమాట. చెప్పాడట, నా పేరు అజిత్ అని. మరి మీరు అనసూయ అనుకుంటాను. మరి నేను మిమ్మల్ని పిలవటానికి మీ ఇంటికి వెళ్ళాను. అయితే మీరు ఇక్కడ నది దగ్గర ఉన్నారని అతను చెప్తున్నాడనమాట. నేను మిమ్మల్ని పిలవడానికని నేను మీ ఇంటికి వెళ్తే మీరు ఇక్కడ ఉన్నారని చెప్పారు అని చెప్తే, అప్పుడు తల ఊపిందంట. తనకి ఎందుకో ఇంతకు ముందెన్నడూ కూడా తన హృదయం దడదడలాడుతుందట అనసూయకి. ఎప్పుడు ఇలా జరగలేదు. కానీ నాకు బంధువు కాని యువకుని ముందు ఒంటరిగా లేను. ఈయనే నేను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తా అని అనుకుంటుందట. నేను కూర్చోవచ్చా అని అడిగాడట అజిత్. అయితే అలాగే కూర్చోండి అని చెప్పి, మీరు నాకు ప్రియమైన చోటు కనుక్కున్నారు. నేను నదితో ఉండటానికి ఇక్కడికే వస్తాను అతను అన్నాడట అజిత్. మీరు నాకు ఇష్టమైన ప్లేస్ని మీరు ఎంచుకున్నారు. నేను ఎప్పుడు కూడా ఇక్కడికి వస్తూ ఉంటాను అని చెప్పాడట అతను. అతను మాట్లాడుతున్నాడు అనమాట. అతని కంఠంలో వణుకు గమనించి, అయ్యో అనుకున్నాను కానీ నా గొంతు మోగబోయి ఏమీ అనలేదు. కొంతసేపు మాట్లాడి అతను ఊరుకొని ధైర్యం కూడగొట్టుకొని అతని వైపు చూసిందట అనసూయ. మరి అతను నది వైపు చూస్తున్నాడు. దాంతో అతనికి తెలియకుండానే అతనునే గమనించగలిగాను. అతను అలా నదివైపు చూస్తుంటే అనసూయేమో ఇతను చూస్తుందన్నమాట. ఆ చూడచక్కని యువకుడు అసాధారణత ఏమీ లేదు. మంచి ముఖ కవలికలు, ముఖములో ప్రశాంతమైన వ్యక్తీకరణ ఈవిడ్ని అనసూయని ఆకట్టుకుందనమాట. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండడం వల్ల, చెట్ల నీడ ఉండడం వల్ల ఆ నది ఒడ్డున బాధపడుతున్న జంతువు వైపు తదేకంగా చూస్తూ ఉండడం, అంటే ఎండ వల్ల అక్కడ జంతువులన్నీ ఎండలో ఉన్నాయి అన్న విషయాన్ని ఇతను అనుకుంటున్నాడు అనమాట. అయ్యో జంతువులన్నీ ఎండలో ఉండిపోతున్నాయి అని అనుకుంటున్నాడు ఇతనని ఆ అనసూయ కూడా గమనించగలిగింది. అంటే ఆ జంతువుకు దెబ్బ తగిలినట్లుంది, నేను దాని వద్దకు వెళ్ళాలి అని అతను ఒక జంతువుని గమనిస్తున్నాడు. దానికి ఏదో దెబ్బ తగిలింది, నేను అక్కడికి వెళ్తానని చెప్తే, మరి అది గాయపడి నడవలేకపోతున్న జంతువు వద్దకు వెళ్ళాడనమాట. అతను తిరిగి వచ్చి దాన్ని తన ఒడిలోకి తీసుకొని దాని కాలు నిమరసాగాడు. కాలును ఏదో పెద్ద పక్షి కొట్టినట్లుంది, కానీ
తరువాత తన మెడలో ఉన్న వెండి హారము తీసి దాన్ని జంతువు కాలిపై ఉంచి కొంచెం సేపు కళ్ళు మూసుకుని, మాత ప్రేమ నిన్ను స్వస్థపరుస్తుంది. అతని మెడలో ఉన్నది ఒక వెండి హారం తీసి ఎక్కడైతే ఆ పక్షికి, జంతువుకి ఎక్కడైతే దెబ్బ తగిలిందో చెప్తున్నాడంట. మాత ప్రేమ నిన్ను స్వస్థపరుస్తుంది అని అక్కడ తన మనసులో అనుకుంటున్నాడట. కళ్ళు తెరిచి ఆ జంతువు హాయిగా చక్కగా మళ్ళీ గెంతటం చూశాడట. చూసుకొని అది చూసి దాన్ని వదిలి, ఇక నీ దారిన నువ్వు వెళ్ళు అన్నాడట. అది ఎగురుకుంటూ వెళ్తుంటే చూస్తూ ఉన్నాడు. మళ్ళీ ఆ వెండి హారం తీసి తన మెడలో వేసుకున్నాడంట. అంటే ఒక ఆవిడకి వెండి హారం ఇచ్చింది కదా, వాళ్ళ మనవడు అనమాట ఇతను. మరి ఇప్పుడు మీరు వేసుకున్న హారం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగిందంట అనసూయ. మా నాయనమ్మ తాను మరణించబోయే ముందు ఇది నాకు ఇచ్చింది. మరి దానికి స్వస్థతా శక్తి ఉందని నా నమ్మకము. మీ నాయనమ్మకు అది ఎలా వచ్చింది? ఆయన పట్ల కొంత ఆసక్తితో అడిగిందట. ఈ హారము వెనుక పెద్ద కథ ఉంది, అదేమిటో నాకు చెప్తారా అని అడిగిందట. తప్పకుండా చెప్తాను, మీరు దాన్ని నమ్మకపోవచ్చు, కానీ మహారాణి వనవాసం నుంచి వచ్చిన తరువాత తానే స్వయముగా మా అమ్మకి ఇచ్చింది. అది తాను మిధులను వదిలి వచ్చేటప్పుడు తన తల్లి వద్దకు ఇచ్చిందని చెప్పింది. మహారాణియే స్వయంగా మా ఇంటికి వచ్చి ఈ హారాన్ని ఇచ్చారు అని చెప్పారనమాట. అతను చెప్తున్నాడు ఆశ్చర్యంతో, సీతామాత యొక్క హారమా, మీరు కూడా ఆమెను మాత అనే పిలుస్తారా అని అడిగిందంట. మా నాయనమ్మ కూడా మహారాణిని అలాగే పిలిచేది, ఆమెకు మహారాణిపై ఎంతో ప్రేమ అని ఆ అబ్బాయి చెప్తున్నాడు. మరి ఆ క్షణంలో మహారాణి సీతను మాత అని నేను ఎందుకు అన్నానో నాకు తెలియదు. నేను అంతకుముందు ఎన్నడూ అలా పిలవలేదు, కానీ ఆ మాట నా నోటి నుంచి జారింది. అప్పటి నుంచి ఆమె గురించి మాట్లాడవలసి వస్తే మాతానే పిలిచాను. నేను చెప్పినట్టు అది పెద్ద కథ. రాజా రాముడు, రాకుమారి సీత. అతను చెప్తున్నాడు అనమాట. రాముడు సీతామాత గురించి కథ చెప్తున్నాడు. రాముడు, రాకుమారి సీత వివాహం తర్వాత అయోధ్యకు వచ్చేటప్పుడు మొత్తం నగరం అంతా కూడా వాళ్ళని చూడటానికి ఆ ప్రజలందరూ కూడా వచ్చారట. మరి ఆ గుంపులో మా నాయనమ్మ కూడా ఉంది. అయితే మిగిలిన వారు చూసింది వేరు, మా నాయనమ్మ చూసింది వేరు. ఆమె సీత బాహ్య రూపాన్ని చూడలేదు. ఆమెకు గొప్ప దేవత, తన నుంచి కాంతులు ప్రసరిస్తున్న దేవత కనిపించింది. ఆ జనాలందరూ కూడా వీళ్ళిద్దరిని చూడటానికి వస్తే వాళ్ళ నాయనమ్మ సీతామాతలో ఒక దేవతను చూసిందట. కాంతి ప్రసరిస్తున్న దేవత వాళ్ళ నాయనమ్మకు కనిపించిందట. రాకుమారి సీత యొక్క నిజ రూపాన్ని వాళ్ళ నాయనమ్మ చూసిందట. అందువలనే కొంతకాలం తరువాత వాళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు ఆమె వారి వనవాసానికి ప్రజలు భావిస్తున్న కారణము కాక వేరే గొప్ప లక్ష్యం ఉంది. వాళ్ళ నాయనమ్మకి తెలిసిందనమాట, వనవాసానికి వెళ్ళటం వెనుక గొప్ప లక్ష్యమే ఉంది, అందుకే వాళ్ళు వనవాసానికి వెళ్తున్నారు. మరి రాజా రాముడు, రాణి సీత తమ కార్యానికి ఆ వనవాసం అవసరమని భావించకపోతే ఆ వనవాసం జరిగి ఉండేదే కాదు అని ఆమె నాతో తరచు చెప్పేది. వాళ్ళ నాయనమ్మ ఇతనికి చెప్పేదట, అజిత్కి. అందుకే ఆమె ఉదయాన్నే నది వద్దకు వెళ్ళి వారి విజయం కోసం, ముఖ్యంగా రాకుమారి రక్షణ క్షేమాల కోసము, వాళ్ళు ఎప్పుడైతే వనవాసానికి వెళ్ళారో వాళ్ళ నాయనమ్మ ఈ నది దగ్గరకు వచ్చి రాకుమారి రక్షణ కోసము, క్షేమాల కోసము ప్రార్థనలు జపాలు చేసేదట. మరి ఆమె మీ నాయనమ్మ మధ్యలో కల్పించుకుంటూ ఆశ్చర్యంగా అడిగిందట. ఆమె ఇప్పుడు సోమ చెప్పిన కథను ఈ మాటలతో అంటే సోమ చెప్పింది కదా, ఆవిడ మీ నాయనమ్మ అంటే అవును తల ఊపితే నేను కూడా ఆశ్చర్యంతో దయచేసి మళ్ళీ చెప్పండి అని అడుగుతుందట అనసూయ. మరి ఆ 14 సంవత్సరాల్లో ఆమె ఒక్క ఉదయం కూడా నది వద్దకు రావటము మానలేదు. ఈ 14 సంవత్సరాల వనవాసంలో కూడా ప్రతిరోజు కూడా నది దగ్గరికి వెళ్ళటం జరుగుతూనే ఉండదట. ఒక వరద రాని, ఒక వాన రాని, ఒక అనారోగ్యం రాని, ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా నది వద్దకు వెళ్ళి ప్రార్థించటం అన్నది మానలేదంట ఆవిడ, వీళ్ళ నాన్నమ్మ. మరి ఆ విధముగా చేయటానికి పురుగొల్పింది ఏమిటో అని నేను తరచూ ఆశ్చర్యపోయేవాడిని. అసలు ఎందుకు ఇలాగ ఈవిడ ఎలాంటి పరిస్థితి వచ్చినా అక్కడికి ఎందుకు వెళ్తుందని అతను ఆశ్చర్యపోయేవాడట. ఆమె కొంచెము పేద స్త్రీ, ప్రపంచ జ్ఞానము కూడా ఎక్కువ లేదు, అయినా నిర్మల ఆత్మ, మూర్తీభవించిన మంచితనము, అవసరంలో ఉన్నవారిని ఎన్నడూ కాదనలేదు.
తన అవసరాలను కూడా పక్కన పెట్టి ఎదుటి వారికి సాయపడేది. వాళ్ళ నాన్నమ్మ గురించి చెప్తున్నాడనమాట. మరి ఆమె నాకు ఆ విధంగా జ్ఞాపకం ఉంది. ఆమె వివాహమైన కొద్ది కాలానికే భర్త మరణించాడు. తన ఏకైక కుమారుడు మా నాన్నను ఒంటరిగానే పెంచింది. వాళ్ళ నాన్నమ్మ గురించి చెప్తున్నాడనమాట అజిత్ అనసూయకి. ఆవిడకి ఒకటే ఒక కొడుకు ఉండేవాడు. చిన్నతనంలోనే ఆవిడ భర్త మరణించడం వల్ల మా నాన్నగారిని ఆవిడ పెంచింది. ఆమెకి ఎన్నో కష్టాలు ఉండేవి. కానీ ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నది వద్దకు వచ్చి పూజ చేసిన తర్వాతే అన్ని పనులు చేసుకుండేది. కొంతకాలానికి కొంతమంది ఈవిడ ఎప్పుడైతే పూజ చేస్తుందో కొంతమంది స్త్రీలు కూడా వచ్చి అక్కడ అయోధ్యలోని ప్రజలందరూ స్త్రీలందరూ కూడా వచ్చి అక్కడ పూజల మంత్రాలు మౌనంగా జపించేవారు ఈవిడితో పాటు. మరి తన నాయనమ్మ గురించి ఆ మాటలు చెప్పి మౌనంగా ఉండిపోయాడు. మరి నేనిప్పుడు అతన్ని సూటిగా చూస్తూ అతని ముఖాన్ని అలుముకున్న మేఘాలంటే అతనిలోని ఆ నాయనమ్మ గురించి చెప్పేటప్పుడు అతనిలో ఫేస్ ఫీలింగ్స్ అన్నీ ఈవిడ గమనిస్తుందనమాట. మరి మీకు ఆమె అంటే మీ నాయనమ్మ అంటే చాలా ఇష్టం అనుకుంటాను అని అడిగిందంట. అతను మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. నాపై ఆమె ప్రభావం చాలా ఉంది. నేను బాగా చిన్నగా ఉన్నప్పుడే ఆమె చనిపోయినా నాకు ఆవిడ చాలా జ్ఞాపకం ఉంది. నేను ఆమెను మాటల ద్వారా కాక చేతల ద్వారా జ్ఞాపకం ఉంచుకున్నాను. ఏం చెప్తున్నాడంటే ఆవిడ మాటలే కాదు, అంటే ఆవిడ చేసే పనులు కూడా నాకు గుర్తు ఉండేవి. ఆవిడ చాలా తక్కువగా మాట్లాడేది. ఆమె జీవితమే నాకు ఒక ఉదాహరణ. మరి మీ నాయనమ్మకు ఈ హారం ఎలా వచ్చిందో చెప్పగలరా అని అడుగుతుంది అనసూయ. సీతారాములు వనవాసం నుంచి వచ్చిన తరువాత మా నాయనమ్మ తీవ్ర అనారోగ్యం పాలైంది. మా నాన్న ఆమె మందుల కొరకు వెతుకుతూ ఉండగా రాకుమారి రథములో అటువైపుగా వెళ్ళటం సంభవించింది. మరి ఒకసారి వనవాసం నుంచి వచ్చిన తర్వాత రాముడు సీత అలా వెళ్తూ ఉంటే అక్కడికి వీళ్ళ నాయనమ్మకు బాగాలేనప్పుడు వాళ్ళ నాన్న మందుల కోసం వెళ్ళేటప్పుడు అక్కడ రథము ఉండటం చూశాడట. మరి ఆయన నది ఒడ్డున ఔషధ మొక్కలు లభించే చోటుకు సీతామాత తీసుకువెళ్ళిందంట. ఆ తరువాత మా నాయనమ్మకు ఆరోగ్యము చేకూరక తనను చూడటానికి రమ్మని చెప్పమంది. అప్పుడు మనం పుస్తకం ముందు చదివినప్పుడు అప్పుడు చెప్పింది కదా, మరి మీ అమ్మగారికి ఆరోగ్యం బాగుపడిన తర్వాత నన్ను చూడడానికి రమ్మని చెప్పమంది. కోలుకున్నాక ఎన్నోసార్లు రాకుమారి వద్దకు వెళ్ళడానికి ప్రయత్నించిందంట వీళ్ళ నాన్నమ్మ. కానీ ఆ కాపలాదారులు లోపలికి ఆవిడని పంపించలేదన్నమాట. అప్పుడు మరి ఒకరోజు మహారాణి సీతయ్యే మారువేషంలోని వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వచ్చింది. మరి అప్పుడు రాణి సీత మా నాయనమ్మ అయోధ్య నగరపు స్త్రీల ప్రార్థనలు తనను లంకలో బందీగా ఉన్నప్పుడు ఎలా రక్షించాయో, లంకలో ఉన్నప్పుడు ఈవిడ చేసిన ప్రార్థనలు సీతామాతని ఏ విధంగా రక్షించాయో అంతా కూడా వీళ్ళ నాన్నమ్మ దగ్గరికి వచ్చి సీతామాత చెప్పిందట. తర్వాత ఆ మెచ్చుకోలను సూచిస్తూ అప్పుడు సీతామాత ఈ హారాన్ని మా నాన్నమ్మ మెడలో ఉంచింది. ఆమెకు ఉన్న వాటిలోకెల్లా ఇది అత్యంత విలువైనది. కానీ ఆమె మా నాయనమ్మ చేసిన సేవకు కృతజ్ఞతగా తెలిపే మార్గమే లేదంది. మా నాయనమ్మకు దీని విలువ ఏమిటో మీరే ఊహించండి. తాను చేసిన దానికి ఎన్నడూ ఏ గుర్తింపును ప్రతిఫలాన్ని కోరని ఆమెతో రాకుమారి సీత మన ప్రార్థనల పర్యవసానాలు మనకు తెలియవు. అవి మనకు ఊహాతీతమైన ప్రభావం కలిగి ఉంటాయి. మరి ఈ విషయం మా నాయనమ్మ నాతో పదే పదే చెప్పేది. ఈ విషయాన్ని పదే పదే చెప్పేదట వాళ్ళ నాయనమ్మ. మరి అయితే ఆవిడ మీ నాయనమ్మ అన్నమాట అని అనుకుంది అనసూయ. అనుకొని అప్పుడు చెప్పాడట, నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది కనుక నన్ను కూడా ఆవిడే పెంచింది. అప్పటి వరకు మా నాన్న ఇబ్బందులు పడుతూ ఉండేవాడు. కానీ మహారాణి దర్శనం అయిన తర్వాత అన్ని విషయాల్లోనూ కూడా వాళ్ళ నాన్నగారు ఎప్పుడైతే సీతామాత వీళ్ళ ఇంటికి వచ్చిందో వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయి విజయాలు సాధించాడట. వాళ్ళ నాన్నగారు కూడా సాధించి బాగా ధనవంతుడయ్యాడట. కానీ మా నాయనమ్మ అవేం పట్టించుకోలేదు. తన జీవిత విధానము ఎంత మాత్రమూ మారలేదు. కాలక్రమంలో మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఒక పెద్ద ఇంట్లోకి మారారు. కానీ నేను రాను, మీరు వెళ్ళండి అన్నదట. కోటీశ్వరుడు అయిపోయాడట వాళ్ళ నాన్న. మళ్ళీ పెళ్లి చేసుకున్నాడట. నేను రాను, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పిందట వాళ్ళ నాన్నమ్మ. మరి నేను ఎప్పుడూ మన మహారాణి జీవించినట్లే జీవిస్తాను అని అంటూ ఉండేదట వాళ్ళ నాన్నమ్మ. మరి నేను వింటున్న దానిని నమ్మలేకపోతున్నాను. అనసూయ నమ్మలేకపోతున్నట్టు చెప్తున్నదంతా కూడాను. మరి మేము కొంచెం మళ్ళీ నిశ్శబ్దంగా ఉన్నారట ఇద్దరు కూడా. ఇప్పుడు
అతని సన్నిధిలో హాయిగా మేము పాత స్నేహితులైపోయినట్లుగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు కదా! ఎప్పటినుంచో స్నేహితులు మాట్లాడుకుంటే ఎలా అయితే ఉంటారో అలా మాట్లాడుకుంటున్నారు కదా వీళ్ళిద్దరూ. మరి అందువల్ల మళ్ళీ మౌనము. మౌనంగా ఉండిపోయారట ఇద్దరు కూడా, అనసూయ, ఈ అజిత్ కూడాను. వాళ్ళు అలా ఈ చెప్పుకున్న కథలన్నీ కూడా. మరి ఈ ఏర్పడిన నిశ్శబ్దం కూడా నేను సోమ నాతో చెప్పిన చివరి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, మీకు జంతువులంటే ఇష్టం కదూ? సోమ చెప్పింది కదా! అతనుకి ఇప్పుడు ఇలాంటి జంతువులు ఇష్టపడే వాళ్ళని నేనెంతో ప్రేమిస్తానని సీతామాత చెప్పింది కదా! అందుకని అడుగుతుందనమాట. మీకు జంతువులంటే ఇష్టం కదా! అంటే అతని ముఖమంతా ఎంతో ఆశ్చర్యంతో, అసలు అది అడగవలసిన అవసరం లేదు. నేను నా సమయమంతా వాటితోనే గడుపుతాను. వాటిని ఎప్పుడూ కూడా నేను సంరక్షిస్తాను. కానీ మా నాన్నకు నా గురించి వేరే ఆలోచనలు ఉన్నాయి. మా నాన్నకు నాపైన వేరే రకంగా ఉంది అతని ఆలోచన. నాలో సోమస్వరం ధ్వనించింది. నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి జనక మహారాజు కొలువులో పశు సంరక్షకుడిగా ఉండేవాడని, నన్ను పెండ్లి చేసుకోవాలనుకున్నాడని, కానీ నా తండ్రి అనుమతించలేదని, ఈ జన్మలో నా తండ్రి దాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఎంత ఆశ్చర్యము! ఈ జీవితం నాకేమి ఇవ్వనున్నదో అని అనుకుంటుందన్నమాట మనసులోని అనసూయ. మీ తండ్రి మీకోసం ఏం కోరుకుంటున్నాడు అని అడుగుతుంది అనసూయ. పరిపాలనలోకి వెళ్ళమంటున్నాడు. మన తండ్రుల ప్రణాళిక అదే. నేను కోరుకున్నది అది కాదు అని నేను చేయబోయేది అదే. అప్పుడు నాకు ఒక నూతన సమాజం నిర్మాణం గురించి మాత దర్శనంలో చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. మరి ఒక నూతన సమాజం గురించి నువ్వు నాకు సహాయం చేయగలవా అని అడిగింది కదా సీతామాత. ఆ విషయం గుర్తుకు వచ్చిందనమాట అనసూయకు. బహుశా అది మంచి కోసమే అయి ఉంటుంది, మనం ఒప్పుకోవాలి అని నేను నవ్వుతూ బదులు ఇచ్చాను. తరువాత మీరు మీ నాయనమ్మ గురించి, మాత గురించి ఎన్నో కథలు చెప్పాలి. అతను నవ్వాడు. అనసూయ అంటుందన్నమాట, మీరు మీ నాయనమ్మ గురించి, సీతామాత గురించి నాకు ఇంకా ఎన్నో కథలు మీరు చెప్పాలని చెప్తుంటే, నా దగ్గర చాలా కథలు ఉన్నాయి, సరైన సమయంలోనే మనం చెప్పుకుందాము అని అనుకొని, నేను కూడా మాత పట్ల ప్రేమ ఉన్నట్లు, నీకు కూడా మాత పట్ల ప్రేమ ఉన్నట్లు అనిపిస్తుంది అని అడిగాడట. అయితే నీ దగ్గర కూడా చాలా కథలే ఉంటాయి అన్నాడట ఆ అజిత్. అలాగే అని అప్పుడు ఈవిడ కూడా బదులు చెప్పిందట అనసూయ కూడా. మరి మీరు కూడా సరైన సమయంలో వాటిని వింటారు అని. సాయంకాలం అయిపోయిందట, మనం వెళ్ళవలసిన టైం అయిపోయింది, కానీ వెళ్ళాలనిపించటం లేదు. నేను ప్రతి మాటను, అతను చెప్పే ప్రతి మాటను కూడా ఎంతో ఆస్వాదిస్తుందట. మనం వెళ్ళబోయే ముందు ఇంకొక కథ చెప్పండి అని అడిగిందట. అలాగే అని అతను చెప్పడం మొదలు పెట్టాడట. నేను ఇప్పుడు మా నాన్న నాతో చెప్పిన కథ చెప్తాను. ఒకసారి ఆయన నాతో ప్రజలు అనుకున్నట్లుగా మహారాణి సీత నిజంగా ఎన్నడూ అయోధ్యను వదిలి వెళ్ళలేదు. ఆమె ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత కూడా ఆమె సాన్నిధ్యం ఇక్కడ అనుభూతి చెందబడటమే కాక అప్పుడప్పుడు ప్రజలకు ఆమె కనబడేది. ఆవిడ ఇక్కడ అయోధ్యని వదిలి ఆవిడేమి వెళ్ళలేదు. అప్పుడప్పుడు కూడా అందరికీ కూడా ఆవిడ సాన్నిధ్యము అనుభూతి చెందడం కోసమే ఎక్కడక్కడ కనిపించదట ప్రజలకు కూడా. లవకుశులు జన్మించిన తరువాత కొన్ని సంవత్సరాల తరువాత మహారాజు శ్రీరాముడు, మంత్రులు, కొంతమంది ఋషులు ఆ బాలుల యొక్క శిక్షణ కోసం స్థాపించబోయే కొత్త గురుకులం గురించి మాట్లాడటానికి సమావేశమయ్యారు. అందరూ కూర్చున్నారు. కానీ శ్రీరాముని పక్కన ఒక ఖాళీ కుర్చీ ఉంది. మా నాన్న అప్పటికీ చిన్నవాడైన ఆయన కూడా అక్కడ ఉన్నాడు చెప్తున్నాడు అనమాట. అంటే అందరూ కూర్చున్నారు. పిల్లలకి ఈ ఆశ్రమాన్ని పోషించగల స్థాయిలో ఎలా ఉన్నారు ఏంటి అన్నీ మాట్లాడుకునేటప్పుడు రాముడి పక్కన ఒక ఖాళీ కుర్చీ ఉన్నది అని చెప్తున్నాడు అనమాట. అప్పుడు శ్రీరాముడు అందరూ మాట్లాడేది వింటూ తర్వాత మాట్లాడారు. ఏం చెప్పారంటే, ఆ విజయాల వల్ల ఒక ఆశ్రమాన్ని పోషించగల మా నాన్న అప్పటికే చిన్నవాడైనా అక్కడ ఉన్నాడు. ఆయన విజయాల పట్ల ఒక ఆశ్రమాన్ని పోషించగల స్థాయిలో ఉన్నాడు కనుక పిలువబడ్డాడు. శ్రీరాముడు అందరూ మాట్లాడేది వింటూ తర్వాత మాట్లాడి అందరూ ఆయన సందేశము, బాలికలకు కూడా గురుకులము స్థాపించవలసిన అవసరం ఉందని విని ఆశ్చర్యపోయారు. అంటే మగవాళ్ళకే కాదు, ఆడవాళ్ళకి కూడా గురుకులము లోని
ఇది స్థాపించవలసిన అవసరం ఉంది అని అంటే అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఒకరి తర్వాత ఒకరు నచ్చలేదన్నట్లుగా తలలు పట్టుకున్నారట అక్కడున్న వాళ్ళందరూ. మహారాజు చెప్పిన వానికి గాని, చేసిన దానికి గాని వారు చాలా అరుదుగా అభ్యంతరం చెప్తారు. కానీ ఈ విషయం వారు గట్టిగా పట్టుబట్టారు. అది మన సాంప్రదాయం కాదు. మన సమాజంలో అనైక్యతకు దారితీస్తుంది. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.